హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు శ్రీ జ్ఞానాంబ గారు రచించిన ఏనుగుల పంపకము అనే కథ చెప్పుకుందాం. అదేంటంటే, మనకి పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి కదా, ఆ అడవుల్లో బలిష్టమైన ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే అరణ్యాలకి దగ్గరగా ఉన్న గ్రామాల్లోనూ కొంతమంది ఏం చేస్తారు, ఆ అరణ్యంలో తిరుగుతూ మాటు వేసి ఆ గుంపులు గుంపులుగా తిరుగుతున్న ఏనుగుల్ని పట్టుకుని వాటిని మచ్చిక చేసుకుంటారనమాట. మచ్చిక చేసుకుని వాటిని తీసుకుని వెళ్ళి ఏ మహారాజుకో లేకపోతే మఠాలకో సర్కస్ వాళ్లకో దేవాలయాలకో ఇట్లా ఎవరికో ఒకరికి అమ్మి డబ్బు సంపాదించుకుంటూ ఉండేవారనమాట. ఆ విధంగా డబ్బు సంపాదించుకుంటూ ఉండేవాళ్లలో బసవప్ప అనేవాడు ఒకడనమాట. అతను అలాగే చాలా డబ్బు సంపాదించాడనమాట. అతనికి 3 కొడుకులు ఉన్నారు. ఈ 3 కొడుకులు కూడా చిన్నప్పటి నుంచి ఏనుగుల్ని ఎలా పట్టుకోవాలి, ఎలా మచ్చిక చేసుకోవాలి అని తండ్రి దగ్గర నేర్చుకుంటూ పెరిగి పెద్దవాళ్ళు అవుతారనమాట వాళ్ళు. అలాగా ఈ బసవప్ప దగ్గరే వీళ్ళు క్రమంగా ఆ వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటూ ఉంటారనమాట. కొంతకాలానికి బసవప్ప ముసలివాడైపోతాడు. ఎక్కడికి కదలలేని స్థితికి వచ్చేస్తాడనమాట. అప్పుడు ఈ కొడుకులు 3 అతని దగ్గర నేర్చుకుని చక్కగా వ్యాపారంలో మెలకువలు అన్నీ నేర్చుకుని ఉన్నారు కదా, అతని వ్యాపారం ఆగిపోకుండా వీళ్ళు అందిపుచ్చుకొని మంచిగా వ్యాపారం చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా కొంతకాలం జరుగుతుంది. జరిగేటప్పటికి ముసలివాడు ఇంకా చనిపోయే స్థితికి వస్తాడనమాట. అప్పుడు బసవప్ప ఏం చేస్తాడు, తన 3 కుమారుల్ని దగ్గరికి పిలిచి, ఒరే అబ్బాయిలు, నేను ఇంకా కొద్ది క్షణాల్లో మిమ్మల్ని వదిలేసి పైలోకాలకి వెళ్ళిపోతున్నాను. నేను మీకు ఇచ్చే ఆస్తి అంటూ ఏమీ లేదు, మన దగ్గర ఉన్న ఏనుగులు మట్టుకేను. కాబట్టి మీరు నేను చెప్పినట్టు ఏనుగుల్ని పంచుకోండి. అదేంటంటే, ఒరే పెద్దాడా, నువ్వేమో ఉన్న వాటిల్లో సగం తీసుకోరా, తమ్ముడికేమో 3వ వంతు ఇవ్వు, ఇంకా చిన్నవాడికేమో 9వ వంతు ఇవ్వు అని చెప్పి ఆ బసవప్ప ప్రాణాలు వదిలేస్తాడు. కానీ మనం ఏం చేస్తాము, తండ్రి ఆస్తి అంటే పిల్లలందరూ సమానంగా పంచుకుంటాం కదా. కానీ అడవుల్లోనూ అరణ్యాల్లోనూ ఉండే జనాలు మనలాంటి ఆచారం కాదనమాట. వాళ్ళకి తండ్రి చివరి దశలో ఏ విధంగా పంచుకోమని చెప్తాడో అదే విధంగా వాళ్ళకి పంచుకోవటం ఆచారం అనమాట. వాళ్ళకి నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది అని ఏమి దెబ్బలాడుకోరు అనమాట. వాళ్ళు తండ్రి ఎలా చెప్తే అలాగే పంచుకుంటారనమాట. అంతేకాకుండా మనసులో కూడా ఎటువంటి భేదభావం కానీ ఎటువంటి బాధ కానీ కూడా పెట్టుకోరు. దాని గురించి పూర్తిగా మర్చిపోతారనమాట. తండ్రి ఎలా చెప్తే అలాగే పంచుకుంటారు. అదే మన సమాజంలో అనుకోండి, అలాగే ఎక్కువ తక్కువలు గనక వాటాలు పంచితే ఎంత గొడవలు జరిగిపోతాయి కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. కానీ అలా అరణ్యంలో ఉండే ప్రజలకి అటువంటి ఇబ్బంది ఏమీ లేదనమాట. తండ్రి ఎలా చెప్తే అలాగే పంచుకుంటారు. అలాగే ఈ బసవప్ప కుమారులు కూడా ఎటువంటి గొడవలు పడకుండా తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి తండ్రి చెప్పిన విధంగానే తమకున్న ఏనుగుల్ని పంచుకోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఒక చిక్కు ప్రశ్న ఎదురవుతుంది. అదేంటంటే, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ 17 ఏనుగులు. తండ్రి చెప్పింది ఏంటి, పెద్ద కొడుకునేమో ఉన్న వాటిల్లో సగం తీసుకోమన్నాడు. సగం తీసుకోమంటే 17లో సగం ఎలా తీసుకుంటాడు? రెండో వాడికి వచ్చేటప్పటికేమో 3వ వంతు అన్నాడు. 3వ వాడికి వచ్చేటప్పటికేమో 9వ వంతు అన్నాడు. ఎట్లా 17లో సగం 8.5 అంటే ఎలా తీసుకుంటాడు? 8 ఏనుగులు తీసుకుని ఒక ఏనుగుని సగం చేసుకోవాల్సి వస్తుంది కదా. రెండో వాడికి అలాగే 3వ వంతు అంటే ఎలా తీసుకుంటాడు? వీళ్ళు మనం ఎలా పంచుకోవాలని చాలా సేపు ఆలోచిస్తారనమాట. ఆలోచించేటప్పటికి ఇంకా పెద్దవాడు అంటాడు, ఇదేంటి మన ఆలోచన ఎంతటికీ మనకి తెమలట్లేదు, ఈ పంపకాలు అవి మనకి ఇట్లాగా మనకి అని చెప్పి వాడు, మీరు ఎందుకురా ఇంకా ఆలోచించకండి, మనం ఇలా చేద్దాము, దీనికి ఇంత ఆలోచన ఎందుకు మనకి, 17లో సగం 8.5 కదా, నేనేమో 8 ఏనుగులు తీసుకుంటాను, 9వ ఏనుగునేమో 2 ముక్కలు చేసేద్దాము, 2 ముక్కల్లో 1 ముక్క నాకు ఇచ్చేస్తే సరిపోతుంది అంటాడనమాట. అనేటప్పటికీ అయితే ఇలా చేస్తే మాకెన్ని వస్తాయి అని తమ్ముళ్ళిద్దరూ అన్నగారిని అడుగుతారు.
అన్నగారిని అడిగేటప్పటికి వాడు అంటాడు, ఒరే తమ్ముడు నీకేమో 5 ఏనుగులు కొన్ని ముక్కలు వస్తాయిరా, ఒరే చిన్నాడా నీకేమో 1 ఏనుగు కొన్ని ముక్కలు వస్తాయి అని చెప్తాడు ఆ పెద్దవాడు. చెప్పేటప్పటికి అయితే సరే కానీ నువ్వు చెప్పినట్లే చేసేసుకుందాము అని చెప్పి తమ్ముళ్ళిద్దరూ సరే అంటే సరే అంటారనమాట. అనేటప్పటికి పెద్దవాడు ఏం చేస్తాడు, 8, 5, 1 అని ఏనుగుల్ని ఒక ప్రక్కన వరుసగా నిలబెడతాడనమాట. ఇంకెన్ని ఏనుగులు మిగులుతాయి, ఇంకా 3 ఏనుగులు మిగులుతాయి కదా, ఆ 3 ఏనుగుల్ని ముక్కలు చేయటం కోసమని ఒక పక్కన నిలబెడతాడనమాట. నిలబెట్టి ఏం చేస్తాడు, ఈ పెద్దవాడు కత్తి తీసుకుని ఆ 3 ఏనుగుల్ని ముక్కలు చేయటానికి సిద్ధమవుతాడు. సిద్ధమయ్యే టైంకి సరిగ్గా ఆ సమయానికే ఒక రాజు తన ఏనుగు మీద అడవిలోకి వేటకొస్తాడనమాట. వేటకొచ్చి ఏనుగుల్ని చంపటానికని కత్తి పుచ్చుకొని సిద్ధంగా ఉన్నారు కదా వీడు, వాళ్ళని చూస్తాడు. ఈయన చూసి గబగబా ఏనుగు దిగి, ఏమిటి అబ్బాయిలు ఇదంతాను, ఎందుకు ఏనుగుల్ని ఇలా చంపబోతున్నారు అని ఆశ్చర్యంగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికి వాళ్ళ ముగ్గురు మొత్తం విషయం అంతా చెప్తారు. తన తండ్రి వాళ్ళకి ఇచ్చిన ఏనుగులు, వాళ్ళని ఎలా పంచుకోమన్నాడు తండ్రి, ఇవన్నీ చెప్తారనమాట వివరంగా. చెప్పేటప్పటికి ఆయన మనసులో అనుకుంటాడు, అయ్యో వీళ్ళు ఎంత మూర్ఖులు, వాటాలు కుదరలేదని చెప్పి ఏనుగుల్నే చంపేసుకోవాలని అనుకుంటున్నారు. వీళ్ళకి నేను ఏం చెప్పినా వీళ్ళు నా మాట వినే రకంగా కూడా లేరు. ఎలాగా ఏనుగుల్ని రక్షించాలి అంటే మనం ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అని చెప్పి 1 నిమిషం ఆలోచిస్తాడనమాట. రాజు ఆలోచించి ఒక మంచి ఉపాయం పన్నుతాడు అని మనసులో అనుకొని, అవునా నాయన, అదేంటి మీరు మీ తండ్రి మాటను తూచా తప్పకుండా ఏనుగుల్ని పంచుకోవాలనుకోవటం నాకు చాలా బాగా నచ్చింది. మీ పితృభక్తికి నేను మెచ్చుకుంటున్నాను. మెచ్చుకొని నా ఏనుగుని మీకు బహుమానంగా ఇస్తున్నాను. నా ఏనుగును కూడా తీసుకుని ఆ 17 ఏనుగులతో పాటు దీన్ని కూడా మీ తండ్రి చెప్పిన విధంగానే వాటాలు వేసుకోండి, అప్పుడు మీ వాటాలు సరిగ్గా కుదురుతాయి అని రాజు ఏం చేస్తాడు, తన ఏనుగుని వాళ్ళకి ఇస్తాడనమాట. ఇచ్చేటప్పటికి వాళ్ళ ముగ్గురును, అబ్బా రాజుగారు ఎంత మంచివాళ్ళు, ఎంత ఉదార స్వభావం కల ఆయన అయినా, ఇదేంటి మనకి ఏనుగుని ఇచ్చేశారని తెగ సంతోషపడిపోతారనమాట. సంతోషపడిపోయి ఆ ఏనుగును కూడా తీసుకుని వాళ్ళ ఏనుగుల పక్కన వరుసలో నిలబెడతారనమాట. నిలబెట్టి తన తండ్రి చెప్పిన ప్రకారము పంచుకోవటానికి రెడీ అవుతారనమాట. రెడీ అయ్యేటప్పటికి తండ్రి ఏం చెప్పాడు, వాళ్ళ దగ్గర ఉన్న ఏనుగుల్లో సగం ఏనుగుల్ని పెద్దాన్ని తీసుకోమన్నారు కదా. అప్పుడు పెద్దవాడు ఏం చేస్తాడు, 9 ఏనుగులు తీసుకొని, అతనికి వచ్చిన 9 ఏనుగులు, వాటాకు వచ్చిన 9 ఏనుగులు తీసుకుని అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రెండో వాడు ఏం చేస్తాడు, 18లో 3వ వంతు కదా తీసుకోమన్నాడు తండ్రి. అప్పుడు అతనికి ఎన్ని వస్తాయి, రెండో వాడికి 6 ఏనుగులు వస్తాయి కదా. 6 ఏనుగులు తీసుకుని అతను వెళ్ళిపోతాడు. ఇంకా చిట్ట చివరికి 3వ వాడు మిగులుతాడు. 3వ వాడికి ఏం చెప్పాడు తండ్రి, 9వ వంతు తీసుకోమన్నాడు. 9వ వంతు అంటే 2 ఏనుగులు వస్తాయి అతనికి. ఆ 2 ఏనుగులు తీసుకుని అతను చాలా సంతోషంగా వెళ్ళిపోతాడు అనమాట. ఇలా వెళ్ళిపోతూ వాళ్ళ ముగ్గురు సంతోషంగా వెళ్తారనమాట. ఎందుకంటే పెద్దవాడికేమో 8 ఏనుగులు 1 ముక్క వస్తాయి అనుకున్నాడు, కానీ వాడికి 9 ఏనుగులు వచ్చాయి. రెండో వాడికేమో 5 ఏనుగులు కొన్ని ముక్కలు వస్తాయి అనుకున్నాడు, కానీ వాడికి 6 ఏనుగులు వచ్చాయి. ఇంకా 3వ వాడికి ఒకే 1 ఏనుగు కొన్ని ముక్కలు వస్తాయని వాడికి అనుకున్నారు, కానీ వాడికి 2 ఏనుగులు వచ్చాయి కదా. అందుకని వాళ్ళు అనుకున్న దానికంటే వాళ్ళకి మంచిగానే వాటాలు వచ్చాయి. అందుకని వాళ్ళు చాలా సంతోషంగా ఎవరి ఏనుగులు పుచ్చుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారనమాట. వెళ్తూ కనబడ్డ వాళ్ళందరికీ చెప్తారు, మాకు ఫలానా రాజుగారు తమ ఏనుగుని మాకు బహుమతిగా ఇచ్చేశారు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారనమాట. కానీ పాపం వాళ్ళకి జరిగిన విషయం ఏమిటో వాళ్ళకి తెలీదు. ఏం జరిగింది అసలు, వాళ్ళ ముగ్గురికి వచ్చిన ఏనుగులు మొత్తం 17 కదా, అంటే 9, 6, 2, 17. కానీ రాజుగారి ఏనుగు అక్కడే ఉండిపోయింది. కానీ వాళ్ళకి ఆ లెక్కలు అవి ఏం తెలియక వాళ్ళు రాజుగారి ఏనుగు మాకిచ్చేసేశారు అని పాపం గొప్పగా సంతోషంగా అందరికీ చెప్పుకుంటూ ఉంటారనమాట. కానీ రాజుగారు ఏం చేశారు, వాళ్ళకి లెక్క తెగట్లేదు అని చెప్పి తన ఏనుగుని కలిపి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మనసులకి తృప్తి కలిగేటట్టు, అంటే ఏనుగుల్ని చంపకుండా వాళ్ళ మనసులకి తృప్తి కలిగేటట్టు వాళ్ళ తండ్రి ఎలా అయితే చెప్పాడో అలాగే వాళ్ళు పంచుకుంటున్నారు అని వాళ్ళ మనసుకి తృప్తి కలిగేటట్టు చేస్తాడనమాట ఆయన. ఈ ఉపాయం వల్ల ఏమవుతుంది, ఆ ముగ్గురు అన్నదమ్ములు తమ తండ్రి మాట ప్రకారమే ఏనుగుల్ని పంచుకున్నాము అని వాళ్ళకి తృప్తి కలుగుతుంది. అంతేకాకుండా
వాళ్ళ తెలివి తక్కువతనం వల్ల అన్యాయంగా పాపం 3 ఏనుగులు ప్రాణాలు పోయేవి కదా, ఆ 3 ఏనుగుల ప్రాణాలు కూడా రక్షించబడతాయి అన్నమాట. ఇది ఆ యుక్తితో ఆ రాజుగారు చేసిన పని మూలంగా ఈ 3 ఏనుగుల ప్రాణాలు రక్షించబడతాయి అన్నమాట. అందుకే యుక్తితో ఎటువంటి సమస్యనైనా మనం సానుకూలంగా పరిష్కరించవచ్చు అన్నమాట కదా పిల్లలు. అర్థమైందా మీకు? ఉపాయంతో మనం ఎటువంటి పనినైనా మనం పరిష్కరించుకోవచ్చు అనమాట. ఎటువంటి కష్టాన్నైనా లేకపోతే ఎటువంటి ఇబ్బందినైనా మనం పరిష్కరించుకోవచ్చు అనమాట. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.